90 రోజులు రోజు 12 గంటల చొప్పున కూర్చొని మీకు ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయించాను. పూర్తి కంటెంట్ అవ్వగొట్టిస్తున్నాను. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. దీంతో పాటు రివిజన్కి టైం ఇచ్చాను. దీంతో పాటు ఆ రివిజన్ కొన్ని రోజులు స్కిప్ చేసి మీరు అక్కడ టెస్ట్స్ రాసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా అచీవబుల్ అయ్యే టార్గెట్తో నేను ఈ 90 డేస్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేటిది. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్. గైస్, ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్, అంటే స్టూడెంట్స్ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియో ఇది. ఆల్మోస్ట్ 90 డేస్. సో 90 డేస్కి సంబంధించి ప్రతి గంట ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, అసలు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా మనం వేస్తున్న ఈ ప్లాన్ వల్ల ప్రతి ఒక్కరు డెఫినెట్గా చదవాలి అనుకునే విధంగా ఈ ప్లాన్ని నేను రూపొందించబోతున్నాను. అండ్ ఈ ప్లాన్కి తగ్గట్టే, అంటే ఈ ప్లాన్ని కూడా పర్టికులర్గా మన ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. జస్ట్ అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ స్టెప్ అనేది ప్లాన్. ఆ ప్లాన్ కోసం సతమతం అవుతే ద బెస్ట్ ప్లాన్ని ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ మీరు అంటారు కూడా, ఈ ప్లాన్ నచ్చితే కనుక ఖచ్చితంగా కమెంట్లో మీరు తెలియజేయండి, ఎందుకంటే అంత ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్లాన్ కూడా చేయడం జరిగింది. అండ్ గైస్, ఈ ప్లాన్ మొత్తంలో కూడా నేను ఒక 90 డేస్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ 90 డేస్, ఒక 90 రోజుల్ని ఉదాహరణ తీసుకొని 90 డేస్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాను. సేమ్ ఇటువంటి ప్లానే, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2కి కూడా ప్లాన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. గ్రూప్ 2 ప్లాన్ కూడా అదొక ఒక మిడిల్ ఫేజ్లో ఉంది. ఆ ప్లాన్కి సంబంధించి కూడా కంప్లీట్గా నేను మీకు వీడియో చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి కేవలం గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించిన ప్లాన్. మీరు కావాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఓన్లీ గ్రూప్ 1కి సంబంధించి. అండ్ మళ్ళీ నేను ఎగ్జామ్ని జూన్లో జరుగుతుంది అన్నట్టు కన్సిడర్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సార్, ఒకవేళ మేలో ఎగ్జామ్ జరిగితే ఎలా అని మాత్రం అడగండి. అండ్ ఈ ప్లాన్ కూడా నేను సైంటిఫిక్ ప్లాన్ అంటాను, అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటట్టు ఈ ప్లాన్ చేయడం జరిగింది. కొంతమంది ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుండొచ్చు, ఆల్రెడీ తెలిసి ఉన్నవాడిని అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. సో కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా ఈగర్గా అడుగుతున్నారు. సో ఐఎమ్ రోహిత్. నేను బేసికల్గా పాలిటీ సబ్జెక్ట్ని టీచ్ చేస్తాను. సివిల్ సర్వీసెస్కి సంబంధించి అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి. 5 సార్లు నాన్ స్టాప్గా ప్రిలిమ్స్ క్వాలిఫై, 5 మెయిన్స్ రాసి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 టైమ్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ క్వాలిఫై అయ్యాను జేఆర్ఎఫ్. అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్లో జరిగిన గురుకుల డిఎల్కి కూడా క్వాలిఫై అయ్యాను. బట్ ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దాట్. సో ఆస్పిరేషన్స్ వేరే ఉండేసరికి ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ దట్. అది నాకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో బట్ ఫైన్. సో ఇది నా యొక్క డెసిగ్నేషన్. అండ్ 7 to 8 years నుంచి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి టీచింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే దీంతో పాటు సో స్టూడెంట్స్ ఇదే వేదిక మీదుగా ఆఫ్లైన్ క్లాసెస్, సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఎస్ఆర్ నగర్ వేదిక మీదుగా యూ కెన్ లుక్ ఎట్ ద ఆఫ్లైన్. 19th ఫిబ్రవరిన మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఆ ఓరియంటేషన్ మాత్రమే జరిగింది. లిమిటెడ్ స్టూడెంట్స్తో, జస్ట్ ఒక మ్యాక్సిమం 70 స్టూడెంట్స్తో మాత్రమే క్లాస్ రూమ్ కెపాసిటీతో క్లాస్ రూమ్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. ఈ 70 స్టూడెంట్స్ని పర్టికులర్గా కీన్గా ఎలా చదువుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఆఫ్లైన్ క్లాసెస్ని ఎస్ఆర్ నగర్లో కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ జరుగుతుంది. ఒక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయితే 3 to 4 monthsలో సిలబస్ అయ్యేటట్టు, గ్రూప్ 2 అయితే 6 to 8 monthsలో సిలబస్ అయిపోయే విధంగా ఆఫ్లైన్ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ టీం కూడా, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టీంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఏది కావాలన్నా స్క్రోలింగ్లో స్క్రోల్ అవుతున్న నంబర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇది మన ఫ్యాకల్టీ టీం. ఇది ఎస్ఆర్ నగర్ ఆఫ్లైన్ వేదికగా మనం స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఆల్రెడీ ఇప్పటి వరకు ఓరియంటేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. పాలిటీ డెమో క్లాస్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ 21st ఫిబ్రవరిలో. సో దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో అంటే ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. అండ్ రేపు 22nd ఫిబ్రవరిన హిస్టరీ, అంటే
టీఎస్ హిస్టరీకి సంబంధించిన డెమో క్లాస్ కమ్ ఓరియంటేషన్ క్లాస్ రేపు ఉండబోతుంది. సో ఎవరైతే వస్తున్నారో సో టైం గుర్తుపెట్టుకోండి 11:30. సో 11:30 ఎస్ఆర్ నగర్, 11:30 to 1:30 వరకు తెలంగాణ హిస్టరీ పైన ఓరియంటేషన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ లేదు కొంచెం ఇబ్బంది పడితే వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ద బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ మంచి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీమ్తో మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. రోహిత్స్ అనాలిసిస్ అని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కోర్సెస్కి వెళ్తే అందులో స్టోర్కి వెళ్తే స్టోర్లో మీకు కనబడుతుంది ఇవన్నీ కూడా కోర్సెస్. మీకు ఇక్కడ చూడొచ్చు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం 1500 రూపీస్కి 7 months వ్యాలిడిటీతో. అండ్ అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం మళ్ళీ 1500 రూపీస్ వ్యాలిడిటీతో. మీకు ఇక్కడ చూస్తే టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో ఏమవుతుందంటే గ్రూప్ 2 పర్చేస్ చేసుకున్న వాళ్ళకి గ్రూప్ 1 పర్చేస్ చేసుకోబోయే వాళ్ళకి గ్రూప్ 2 కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 రెండూ కావాలంటే 7 months వ్యాలిడిటీతో 2500 ఆల్రెడీ ఆఫర్లో రన్ అవుతుంది. సేమ్ తెలుగు మీడియం కూడా 7500కి 2500కి 7 months వ్యాలిడిటీతో ఉంటుంది. ఇట్స్ అ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే స్టూడెంట్స్ అడుగుతున్నారు ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ మీకు ఏదైనా ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్గా నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ద వీడియో. సో వీడియో చెప్తున్నాను గైస్, 90 days. సో 90 daysని నేను బేసిస్గా తీసుకొని ముందుకెళ్తున్నాను. మనకి ఇంకా టైం ఇవ్వలేదు కాబట్టి అలాగా ఈ 90 daysకి తగ్గట్టు నేను జస్ట్ మీకు ఈ వీడియోలో ఓరియంటేషన్ ఇస్తున్నాను, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో దీన్ని మీకు నచ్చినట్టు మీ ప్రకారం ప్లాన్ వేసుకోవచ్చు. సో లేదా ఈ 90 daysకి తగ్గట్టు ఎగ్జాక్ట్గా ప్లాన్ని నేనే ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ ప్లాన్కి కూడా రెఫరెన్స్ ఏంటంటే మన ఆఫ్లైన్లో ఆన్లైన్కి సంబంధించిన వీడియో క్లాసెస్ అండ్ ఆఫ్లైన్కి సంబంధించిన క్లాసెస్. అంటే ఒక సబ్జెక్ట్ని ఎన్ని రోజులు చెప్పడం జరుగుతుంది, ఒక సబ్జెక్ట్కి సంబంధించి వీడియో క్లాసెస్ ఎలా రూపొందించడం జరిగింది, ఏ రోజు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో క్లాస్ చూడాలి, దీనికి సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించిన టెస్ట్, వీటన్నిటిని రిఫరెన్స్గా తీసుకొని ఈ ప్లాన్ వేయడం జరిగింది. మీకు ఈ ప్లాన్ అంటే మన కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఈ ప్లాన్ స్ట్రాటజీ మెంటర్షిప్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఆఫ్లైన్ వాళ్ళకు కూడా ఈ ప్లాన్ మీకు అందుబాటులో ఉంటుంది. యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్. సో ఇది ఒక సైంటిఫిక్ ప్లాన్ అని నేను చెప్తున్నాను. ఈ ప్లాన్లో నేను ఏమేమి రిఫరెన్స్ తీసుకున్నానంటే మొత్తం 90 days ఉంది కదా, 90 days డైలీ 1.5 hour మీరు ఎంతసేపు చదివినా 90 days డైలీ 12 గంటలు తీసుకున్నాను, డైలీ 12 hours. ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఉంటే రాస్తూ ఈ వీడియో చూడండి. సో మీకు మీరు స్పెషల్గా ప్లాన్ వేసుకోవచ్చు. 90 days into 12 hours. సో దాట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఐ థింక్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. సో 90 into 12 దాట్ ఈక్వల్ టు 1080 hours. అంటే ఈ 90 రోజుల్లో మీరు వెచ్చించాల్సింది, మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే 1080. సో ఇన్ని గంటలు పెట్టాలి. సో దీని ప్రకారమే నేను ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇన్ని అవర్స్ అయితే సో డైలీ డైలీ 1.5 hour నేను రివిజన్కి కేటాయించడం జరిగింది. డైలీ 1.5 hour రివిజన్. సో 1.5 hour రివిజన్ కాబట్టి 90 into 1.5 దాట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 135 hours వస్తుంది డైలీ. సో నేను రోజు ఏం చేయాలో అది కూడా మీకు చెప్తాను, జస్ట్ కీన్గా వినండి. 1.5 hour రివిజన్ 135 hours. అంటే ఈ 1080లో నుంచి 135 hours రివిజన్ కాబట్టి తీసేస్తున్నాను. ఖచ్చితంగా డైలీ 1.5 hour రివిజన్. సో ఇప్పుడు 1080 మైనస్ 135. సో దాట్ ఈక్వల్ టు 945 hours. 945 ఈ 90 రోజుల్లో 945. నేను ఇంకా మార్చి నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, ఇది February 21 మీకు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. 945 hours. అండ్ అలాగే నేను ఎలా క్లాసిఫై చేస్తున్నానంటే డైలీ ఈ 90 రోజులు ఏదైతే ఉంటుందో 90 hours పర్టికులర్గా నేను ఫ్రెషర్స్ని బేస్ చేసుకొని ఈ ప్లాన్ వేయడం జరిగింది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా కానీ దీనికి తగ్గట్టు మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అయితే ఈ 90 daysలో నేను ఓన్లీ ప్రిలిమ్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. 90 daysలో ప్రిలిమ్స్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. దాంతోపాటు ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. చూడండి, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మెంటర్షిప్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను.
సో ఎకానమీకి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ గడపర్తి సార్ని నా ప్లాట్ఫామ్ వేదిక మీదుగా మీకు ఇంట్రడ్యూస్ చేసి ఎకానమీని సింప్లిఫై చేసడానికి ఆ స్ట్రాటజీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అయితే ప్రిలిమ్స్, సో నేను రోజు 12 గంటలు అన్నాను కదా, డైలీ 12 అవర్స్ అన్నాను కదా. ఈ 12 అవర్స్లో ప్రిలిమ్స్కి మీరు కేటాయించాల్సింది కేవలం 11 గంటలు డైలీ. మెయిన్స్కి ఖచ్చితంగా 1 అవర్ కేటాయించాలి. సరిపోతుందా? నేను ఎలా చూశానంటే ఫస్ట్ ఈ 3 నెలలు ప్రిలిమ్స్కి సంబంధించిన కంటెంట్ని పూర్తి స్థాయిలో మీరు కంప్లీట్ చేసి దానికి తగ్గట్టు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, అంటే జస్ట్ ఆన్సర్ రైటింగ్కి మిమ్మల్ని అలవాటు చేసి, సో 90 days 90 ఆన్సర్స్ అంటే ఇట్స్ నాట్ ద స్మాల్ థింగ్. ఖచ్చితంగా మీలో దీంట్లో మార్పు మీరే చూస్తారు. సో ఈ 90 days 1 అవర్ ఎలా ప్లాన్ చేస్తున్నానంటే మీకు ఒక ఆర్టికల్ ఇస్తాను. ఆర్టికల్ని 30 minutes చదువుతారు. 30 minutes చదివి దాన్ని మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో డైలీ మీరు దాన్ని ఒక 20 minutesలో రాయాలి. ఒక క్వశ్చన్ కూడా పోస్ట్ చేస్తాను తెలుగులో ఇంగ్లీష్లో. సో ఒక 30 minutes మీరు కంటెంట్ని చదువుతారు. డైలీ 30 minutes కంటెంట్ చదువుతారు, 20 minutes ఆన్సర్ రాస్తారు. 20 minutes ఆన్సర్ రాస్తారు. మళ్ళీ చెప్తున్నాను, 20 minutes ఆన్సర్ రాసి డైలీ 10 minutes మీరు ఖచ్చితంగా ఇవాల్యుయేషన్ చేయాలి. ఇవాల్యుయేషన్, సో ఈ ఇవాల్యుయేషన్ డైలీ 10 minutes మీరు ఇవాల్యుయేషన్ ఇది పెట్టుకోండి. సో దీనికోసం నేను స్పెషల్గా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీకు క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ కనబడుతుంది రోహిత్స్ అనాలిసిస్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ చూస్తే, సో చూడండి, ఒక తెలుగు ఆర్టికల్ పోస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్స్, వెలుగు అంటే ప్రభాత వెలుగు సక్సెస్ అనే దాంట్లో నుంచి మహిళా రిజర్వేషన్. సో దీన్ని మీరు చూసి, తెలుగు వాళ్ళైతే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఒక క్వశ్చన్ ఇచ్చాను. మహిళల సాధికారతలో మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి భారతదేశం యొక్క ప్రయాణం అపారమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఇట్లా ఒక క్వశ్చన్, నేను ఇక మొత్తం చదవదలుచుకోలే. సో ఇది క్వశ్చన్ ఏంటంటే బిల్లుకు సంబంధించిన ప్రాముఖ్యత, రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు జరిగాయి. ఒక ఇవాల్యుయేటర్ కంటెంట్ కూడా మీకు ఇచ్చాను, సేమ్ ఇంగ్లీష్లో కూడా. ఇండియాస్ జర్నీ ఫ్రమ్ విమెన్ డెవలప్మెంట్ టు విమెన్ లెడ్ డెవలప్మెంట్, ఇది మీరు రాస్తారు. ఇది క్వశ్చన్ ఇచ్చాను. అయితే దీనికే నేను ఇక్కడ డిస్కషన్ అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టాను. అంటే అందరికి అవసరం లేదుగా, ఈ 550 members ఎక్స్క్లూజివ్గా Group 1కి సంబంధించిన వాళ్ళు. సో మీరు ఇక్కడ పెట్టాను కదా, నిన్న ఒక స్టూడెంట్ ఆన్సర్ రాశారు. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, డాక్యుమెంట్, ఇక్కడ ఆన్సర్ రాశారు కదా. సేమ్ దీన్నే మేము ఇవాల్యుయేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాగా ఇప్పుడు ఈ ఇవాల్యుయేషన్ మేము చేస్తే గనక కొంచెం దానికి సంబంధించి పేమెంట్ ఉంటుంది. మీరు ఇవాల్యుయేషన్ చేసుకుంటే దట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూడండి, ఎందుకు ఇవాల్యుయేషన్ చెప్తున్నానంటే, మీరు అంటే ఫ్రీ అనుకుని మాత్రం అనుకోకండి. 10 నిమిషాలు మీరు ఇవాల్యుయేషన్ చేస్తే డెఫినెట్గా మీలో మార్పు మాత్రం నేను చూస్తాను, మీరు చూస్తారు, నేను కాదు. సో మీకు ప్రొఫిషియన్సీ వస్తుంది. ఒకవేళ నమ్మకం లేదనుకుంటే నేను ఈ మెంటర్షిప్, ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్కి సంబంధించి గైడ్లైన్స్ అంటే ఖచ్చితంగా ఒక 2 daysలో వీడియో చేస్తాను. సో నామినల్ కాస్ట్కి ఆన్సర్ రైటింగ్ ఖచ్చితంగా ఇవాల్యుయేషన్, ఎందుకంటే ఇవాల్యుయేషన్ ఇవ్వాలంటే నేను ఒక్కటి నా వల్ల సాధ్యం కాదు. ఇప్పటి వరకు రోజు 15 మంది స్టూడెంట్స్ మినిమం నాకు ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు 10 రోజుల నుంచి. కానీ నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే కుల్లం చెప్పేసేయాలి. ఏమవుతుందండి, ఎందుకంటే నేను ఒక టీమ్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళు రోజు మీతో కాంటాక్ట్ అవుతారు. సో ఆ ఆన్సర్ రైటింగ్ మెంటార్షిప్ ఎక్కడ చూడనటువంటి విధంగా బెస్ట్ ప్లాన్తో నేను స్టార్ట్ చేస్తాను. సో ఇలా అంటే మీరు రోజు 12 గంటలు అన్నాను కదా, 12 గంటల్లో డైలీ 1 అవర్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పైనే ఉంటారు. 30 minutes కంటెంట్, చూసిన కంటెంట్ని ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మీరు ఆన్సర్ రాస్తారు. వర్డ్ లిమిట్ కోసం భయపడకండి, టైం కోసం భయపడకండి, ముందుకెళ్ళండి. అండ్ ఒక 10 minutes ఇంకొక స్టూడెంట్ ఇవాల్యుయేషన్ రాసిన క్వశ్చన్ని ఇవాల్యుయేట్ చేయండి. సో లేకపోతే ఇంకా మీ ఇష్టం, ఇది మీకు విజ్ఞతకు వదులుతున్నాను. ఎందుకంటే ఇవాల్యుయేషన్ మార్పులు వస్తాయి. నేను నా ఇంట్లో ఏది సెట్ రైట్ కాకుండా నేను గమనించాను. పక్కన వాడి ఇంటికి వెళ్తే మాత్రం ఎక్కడ దుమ్ముంది, ఎక్కడ అద్దం పగిలింది, ఏంటి, ఇవన్నీ చూస్తాను.
అంటే నేనే కాదు, హ్యూమన్ టెండెన్సీ. మన దగ్గర లోటుపాట్లు కనిపించవు, కానీ పక్కన వాడి దాంట్లో కనిపిస్తాయి. నీ ఆన్సర్లో లోటుపాట్లు నీకు కనిపించవు, నీ పక్కన వాడి దాంట్లో కనిపిస్తాయి. ఆ లోటుపాట్లు నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఇది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో డైలీ 1 అవర్ ఏమైపోయింది, ఇవాల్యుయేషన్. సో ఇంతకుముందు చెప్పినట్టు, సో డైలీ 1.5 అవర్ ఏమని చెప్పాను, డైలీ 1.5 అవర్ రివిజన్. సో 135 అవర్స్ 90 డేస్లో 12 అవర్స్లో 135 పోయింది. సో 945లో నుంచి మళ్ళీ ఒక 16 మైనస్ చేస్తున్నాను, అంటే 90 కదా. సో ఇక్కడ చూడండి, 945 అవర్స్ మైనస్ 90, దాట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 855 గంటలు ఈ 90 డేస్లో. సో నేను ఎలా డిజైన్ చేశానంటే చూడండి, సెషన్ 1 మీకు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ పీడిఎఫ్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ పీడిఎఫ్ కూడా నేను గూగుల్ డ్రైవ్, అంటే ఈ వీడియో ఇవాళ వస్తుంది, రేపు ఎల్లుండి ఎవరో ఒకరు ఈ వీడియో చూస్తారు. ఆ డ్రైవ్ లింక్ ద్వారా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది, అది కూడా మీకు ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ రోహిత్ అనాలిసిస్, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు, రోహిత్ అనాలిసిస్ తర్వాత ఈ దాంట్లో జాయిన్ అయ్యి మీకు ఇక్కడ వ్యూ డిస్కషన్ అని ఉంది కదా, ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో చూడండి, ఆల్రెడీ మల్లేష్ తెట్టే అని చెప్పి వీడియో ఆల్రెడీ తను పోస్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించినప్పుడు లేదు, ఇక్కడ ఆన్సర్ ఉంది. డెఫినెట్గా మహేష్ ఇవాళ నీకు ఆన్సర్ అనేది ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఇవాల్యుయేషన్ ఇచ్చే పూచినది. ఇది సెషన్ 1, సెషన్ 2 అండ్ అలాగే సెషన్ 3, ఈ 3 సెషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే రివిజన్ సెషన్, ఇప్పుడు సెషన్ 1 4 గంటలు. ఇక్కడ మీరు ఒక కోర్ సబ్జెక్ట్ని చదువుతారు, సెషన్ 2 ఇది కూడా 4 అవర్స్. సో ఇది 4 అవర్స్. ఇక్కడ మీరు ఒక కోర్ సబ్జెక్ట్ని చదువుతారు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అలాంటివి. సో ఇది 3 అవర్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని 1.5 అవర్, ఇది పర్టికులర్గా కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ. నెక్స్ట్ ఈ రివిజన్ ఉంది కదా, ఈ రివిజన్కి నేను 1.5 అవర్ కేటాయించాను, 1.5 అవర్. సో 1.5 అవర్ టోటల్గా ఏమవుతుంది, 4 + 4 8 + 3 టోటల్గా 11 అవర్స్. సో 11 అవర్స్ ఇంటూ 90 డేస్, 11 అవర్స్ ఇంటూ 90 డేస్ ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 850. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇదే, అంటే 8 9.5 ఇంటూ 90, దాట్ ఈక్వల్ టు 855 అవర్స్, 855 గంటలు. ఇది నేను మీకు ఎట్లా ఇస్తున్నానో కూడా చూపిస్తాను చూడండి. ఏ సబ్జెక్ట్కి ఎంత క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. మీకు ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ సిలబస్ని నా చేతిలో పెట్టుకున్నాను. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా, ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టోటల్గా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నేను 100 అవర్స్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 100 అవర్స్ మెటీరియల్ ప్లస్ కంటెంట్. మళ్ళీ ఇప్పుడు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, 35 గంటలు వీడియోస్ ప్లస్ 35 గంటలు మెటీరియల్స్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఈ అవర్సే నేను నా వీడియో క్లాసెస్ ప్లస్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఎంతసేపు ఒక ఫ్యాకల్టీ సరిపోతుంది అనుకుంటున్నాడో ఫ్యాకల్టీస్ అందరితో డిస్కస్ చేసి ఇది తీసుకోవడం జరిగింది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎకానమిక్ సంబంధించి, దీనికి నేను 130 అవర్స్ పెట్టుకుంటున్నాను, అంటే మెటీరియల్కి ప్లస్ వీడియో క్లాసెస్కి. వరల్డ్ జాగ్రఫీకి 75, అంటే వరల్డ్, ఇండియన్ అండ్ ఎకానమీ 75 అవర్స్. హిస్టరీ ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీనికి కూడా 130 అవర్స్ కేటాయించాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, దీనికి కూడా 130 గంటలు కేటాయించాను. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ సింగిల్ డిజిట్ నంబర్స్ మార్క్స్ వస్తాయి కాబట్టి హ్యాండ్ రిటన్ నోట్స్ చాలు, దీనికి 20 గంటలు కేటాయించాను. పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఇది కూడా కొంచెం 30 అవర్స్ కేటాయించాను. అంటే మనకు వచ్చే వెయిటేజ్ నుంచి సబ్జెక్ట్ డెప్త్ నుంచి పెంచడం జరిగింది. సొసైటీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, సో దీనికి ఒక 45 అవర్స్ 45 గంటలు కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ సొసైటీ, ఇది కూడా ఇండైరెక్ట్గా సోషల్ ఎక్స్క్లూజన్ కదా, 50 గంటలు కేటాయించాను. అండ్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, వీటన్నిటినీ కూడా నేను 50 గంటలు కేటాయించాను, 50 అవర్స్. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఇక్కడ ఇచ్చాను కదా, సో దీని ప్రకారం 855 అవర్స్ నేను చూడండి రోజు మీకు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఏంటంటే సెషన్ 1 ఇప్పుడు మీరు చూడండి ఓన్లీ దీనికి మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను, రివిజన్ది వదిలేశాను. రోజు ఇది మాత్రం, ఎందుకంటే రివిజన్ ఎఫెక్టివ్ టైం కదా. సో టోటల్గా మీకు చూస్తే ఒక కోర్స్ సబ్జెక్ట్ 4 గంటలు, ఇంకొక కోర్స్ సబ్జెక్ట్ 4 గంటలు, ఇంకొక కరెంట్ అఫైర్స్ 1.5 అవర్స్. మీరు కావాలంటే దీన్ని 2+2గా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇచ్చే ప్లాన్లో ఇదే ఉంటుంది డీటెయిల్డ్గా.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మిషన్ నిర్వాణ అనే పేరుతో స్టార్ట్ చేసి ఏ రోజు ఏ గంట ఎంతసేపు చేయాలి ఇది చూసి ఎంతమంది ఆ ప్లాన్ ప్రకారం చదివారో ఇట్స్ అన్డిఫైనబుల్. సో తెలంగాణ స్టూడెంట్స్కి కూడా ఇట్లాంటిదే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. 2+2 2+2 లేకపోతే 3+1 సబ్జెక్ట్ యొక్క డెప్త్నెస్ని బట్టి ఇలా నేను ప్లాన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు రివిజన్ ఆల్రెడీ తీసేసాం. ఇప్పుడు మనం ఏంది, సో రోజు 12 గంటల్లో నుంచి -1.5 అవర్స్ ఫర్ రివిజన్, -1 అవర్ ఫర్ ఆన్సర్ రైటింగ్, 1 అవర్ ఫర్ ఆన్సర్ రైటింగ్. అంటే ఇందులో నుంచి నేను ఆల్మోస్ట్ 2.5 అవర్స్ తీసేసాను. 2.5 అవర్స్ తీసేసాను కాబట్టి మనకు మిగిలింది ఎంత, సో 11 ఇంటూ కాదు కదా, ఇక్కడ 9.5 వేసుకోవాలి. 9.5 ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. సో నథింగ్, ఇక్కడేం సబ్జెక్ట్ కాదు ఇది. అంటే టోటల్గా మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి టోటల్గా 855 ఓన్లీ సెషన్ 1కి, సెషన్ 2కి, సెషన్ 3కి 855. అందుకే మీకు రాయమని చెప్పాను. రివిజన్కి కూడా నేను సపరేట్గా ఇక్కడ రివిజన్ కూడా ఎలా ఉంటుందంటే రివిజన్ చేసుకోవచ్చు, ఇందులో టెస్ట్స్ రాసుకోవచ్చు, అవసరమైనన్ని టెస్ట్స్, ఇట్లాంటి ప్లాన్ని నేను మీకు డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపితే 855 అవర్స్ అవుతుంది. మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినా కానీ ఇక్కడ మనకు చూస్తే 850, ఐ థింక్ వీటికి 850 అవుతుంది. మీరు ఇవన్నీ ప్లస్ చేసుకోవచ్చు. 850 అంటే 850 గంటలు నేను మీకు ప్రకారం 855 ఇచ్చాను. ఒక 5 అవర్స్ మీరు ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇట్లాంటి డిజైన్. సో డే 1 అంటే ఇప్పుడు మీ సొంతంగా మీరు ప్లాన్ వేసుకుంటే ఇలా డే 1 ఇది, డే 2 ఇది. సో ఎకానమీకి ఇంతసేపు, ఎకానమీకి ఎంతసేపు చెప్పాను 130, సో హిస్టరీకి 130 అవర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 130. చూడండి యావరేజ్గా తీసుకున్నాను. మళ్ళీ ఇందులో కూడా మీరు నన్ను ప్రొవోకేట్ చేసి సార్ మీరు ఎకానమీ 130 ఎట్లేస్తారు, అది పెద్ద సబ్జెక్టు, లేకపోతే ఎన్వైర్న్మెంట్కి 15 నాకు తోచినట్టు నాకున్న అనుభవంతో, నాకున్న ఫ్యాకల్టీ టీమ్ తోటి నేను మీకు రాశాను. మీకు నా పైన నమ్మకం ఉంటే నా ప్లాన్ కోసం వెయిట్ చేయండి. ప్లాన్ మీకు ఇచ్చేస్తాను, దాని ప్రకారం మీకు ముందుకెత్తదు. లేట్ అవ్వద్దు అని చెప్పి మీకు ఇది ఇచ్చేసాను జరిగింది. సో కంప్లీట్గా మీకు ఏమైపోయింది, సో 90 × 12 అవర్స్ దాట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1080. సో మీకు అందులో రివిజన్కి టైం ఇచ్చాను, రివిజన్కి. సో రివిజన్కి టైం ఇస్తే ఆల్మోస్ట్ 135 అవర్స్ రివిజన్కి పట్టింది. అండ్ అలాగే డైలీ ఆన్సర్ రైటింగ్కి 90 అవర్స్ పట్టింది. యూ గాట్ దిస్ 90 అవర్స్ డైలీ ఆన్సర్ రైటింగ్కి. డైలీ 3 సబ్జెక్ట్స్ అన్నాను కదా, కోర్ సబ్జెక్ట్ 1, కోర్ సబ్జెక్ట్ 2 ప్లస్ కరెంట్ అఫైర్స్ అని. దీనికి ఆల్మోస్ట్ 850 అవర్స్, 855 అవర్స్ పట్టింది. 855 అవర్స్ దాట్ ఈక్వల్ టు కౌంట్ చేయండి. సో అంతే వస్తుందా? యూ కెన్ క్యాలిక్యులేట్ దిస్. 855 ప్లస్ 90 ప్లస్ 135 దాట్ ఈక్వల్ టు 1080. అంటే రోజు 12 గంటలు, 90 రోజులు రోజు 12 గంటలు చొప్పున కూర్చొని మీకు ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయించాను. పూర్తి కంటెంట్ అవ్వగొట్టిస్తున్నాను. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. దీంతో పాటు రివిజన్కి టైం ఇచ్చాను. దీంతో పాటు ఆ రివిజన్ కొన్ని రోజులు స్కిప్ చేసి మీరు అక్కడ టెస్ట్స్ రాసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా అచీవబుల్ అయ్యే టార్గెట్తో నేను ఈ 90 డేస్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. ఎస్ఆర్ నగర్, హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ వేదికగా మీకు ఇటువంటి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో సో డైలీ 2 అంటే మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు మీకు క్లాసెస్ జరుగుతాయి ఆఫ్లైన్లో. సో కొంతమంది ఆఫ్లైన్కి రాలేను అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత TSPSC అని క్లిక్ చేస్తే అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో సో జనరల్గా కోర్సెస్ అవసరం లేకుండా ఓన్లీ మెంటార్షిప్ అనుకుంటారు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి. సో దీనికి సంబంధించి మెంటార్షిప్ ఇదంతా సంబంధించి క్లియర్ కట్గా మళ్ళీ ఇంకొక విధంగా గైడ్ లైన్స్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తే ఇంకా ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ సో మేము ఇచ్చే ఇవాల్యుయేషన్ మాత్రం ఇట్స్ కాస్ట్, ఒక నామినల్ కాస్ట్ తీసుకుంటాం. సో అంటే మాకు అందుబాటులో అయ్యేది. అలాగే మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటాను. ఎవ్రీ స్టూడెంట్ ఒక 10 minutes చదివి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఆ పర్టికులర్ పర్సన్కి. అండ్ ఈ చాట్లో కేవలం ఎఫెక్టివ్గా, ప్రొడక్టివ్గా
ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగానే ఈ టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నిక్స్, ఇటువంటి ప్లాన్ ఇంకా ఎవరు చేయలేదు. భవిష్యత్తులో ఈ వీడియో చూసి అయినా చేయొచ్చు. సో బట్ ఈ యూనిక్నెస్ని నేను ఎప్పుడు నిలబెట్టుకుంటాను. మంచి ప్లాన్తో, ఒక 5-6 డేస్లో ప్లాన్తో మీ ముందుకు వస్తాను. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఆల్రెడీ సగం అయిపోయింది. ఆ ప్లాన్ ఫ్రేమ్ చేసి ఈ వీడియో కింద గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను, టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా ఫైనల్గా ఒక డౌట్ ఉంది అంటే యూ కెన్ జస్ట్ కాల్ మీ 9110556858. ఇది నా మొబైల్ నంబర్, నా పర్సనల్ నంబరే ఇచ్చాను. మీకు ఏది కావాలనుకున్నా యూ కెన్ స్పీక్ టు మీ. 1-on-1గా కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటాను ఎస్ఆర్ నగర్లో. థ్యాంక్ యూ గైస్.